నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ప్రశాంత వాతావరణంలో నీట్ పరీక్షల నిర్వహణ. ఘనంగా భగీరథ మహర్షి జయంతోత్సవాలు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. అధికారులు ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభానికి ముందు 2 గంటల నుండి నిబంధనల మేరకు విద్యార్థులను తనిఖీలు నిర్వహించి పరీక్షా హాల్లోకి అనుమతి చేశారు. అన్ని పరీక్షా కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టారు. నీట్ పరీక్షా కేంద్రాలను జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టారు.
నంద్యాల జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ భగీరథ మహర్షి జయంతోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఫరూక్ హాజరయ్యారు. ముందుగా జ్యోతులు వెలిగించి భగీరథ మహర్షి చిత్రపటానికి వారు పుష్పాంజలి సమర్పించారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు సురేష్, బాలాజీ, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి గురించిన జీవిత విశేషాలు, సగర సంఘం పూర్వ చరిత్రను తెలియజేశారు. అలాగే నంద్యాల పట్టణం చెరువుకట్ట ప్రాంతంలో భగీరథ మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, కళ్యాణ మండపం నిర్మించాలని మంత్రిని సగర సంఘం నాయకులు కోరారు. ఉప్పర కులస్తులు అంటే సగర కులస్తులు అని కదా, సగర కులస్తులు అంటే సగర వంశీయులు. అప్పుడు సగర రాజులు దేశాన్ని ప్రపంచాన్ని పాలించేటప్పుడు వాళ్ళు సగర కులస్తులుగా మీరున్నారు. ఇప్పుడు మన స్థితిగతులు ఏముంటాయి? అందరు పేదవాడే. 199 మంది శ్రమజీవులు, కష్టజీవులు రకరకాల ఒక ప్రాంతంలో ఒక వృత్తి చేసుకుని బతుకుతా ఉన్నారు. ఎమ్మిగురులో ఒక రకమైన వృత్తి, కోస్టల్ వేలలో ఒక రకమైన వృత్తి, ఇక్కడ ఒక రకమైన వృత్తి. ఈయన యొక్క కఠోర దీక్ష వల్ల, ఈయన పూర్వీకులు కూడా ఒక ముని శాపం వల్ల స్వర్గానికి పోలేకుండా ఉండడం వల్ల ఈ భగీరథుని యొక్క కఠోరమైన దీక్ష భూ నుంచి గంగను తెప్పించి వాళ్ళ యొక్క పాపాలను కూడా పరిహారం చేయించి అలాంటి దీక్ష, కఠోరమైన దీక్ష చేసి వాళ్ళ యొక్క పూర్వీకులు కూడా శాపోన్ముక్తులు చేసేసి వాళ్ళని స్వర్గస్థులు చేసినారని దీని యొక్క సారాంశము. కాబట్టి భగీరథుడు యొక్క ఏదనుకున్నా కానీ పట్టుదలకు మారిపోయారు. ఎవరు చేసినా కానీ పట్టుదలకు మారిపోయారు ఆయన. ఎందుకంటే ఎవరితో ఏదైనా పని చేసినా కానీ భగీరథునితో పోలుస్తారు. ఎందుకంటే పట్టు వదలడు, ఏదైతే తలపెట్టినాడో దానికోసము ఎంతకైనా కానీ త్యజిస్తాడనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క పూర్వీకులను కూడా రక్షించే దానికోసం కఠోరమైన దీక్ష చేసి మరి బ్రహ్మదేవుణ్ణి, ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకొని వాళ్ళ యొక్క పూర్వీకులను శాపోన్ముక్తులు చేసినారని దీని యొక్క భగీరథ యొక్క సిద్ధాంతము. గతంలో భగీరథుడు వంశస్థులందరూ రాజ్యాలు పాలించినటువంటి వారు. కానీ భగీరథుడు కూడా అతను అనుకుంటే ఒక రాజ్యాన్ని పాలించగలుగుతాడు. కానీ ఆయన ఎంతో ఉత్తమ హృదయంతో వాళ్ళ పితరులైనటువంటి వాళ్ళను స్వర్గస్థులు గావించాలనేటువంటి ఉద్దేశంతో వేల సంవత్సరాలు తపస్సు చేసి దివి నుండి గంగామాతను భూమికి తెచ్చి వాళ్ళ పితరులకు స్వర్గప్రాప్తి కలిగించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన రాజ్యపాలన చేయకుండా తపస్సు చేసి వాళ్ళ పితరుల కోసం పాటుపడినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనను ఈరోజు ఒక గొప్ప మహర్షిగా మనము భావించి పూజించజేస్తున్నాము. అలాగే ఈ భగీరథ మహర్షి వంశస్థులైనటువంటి సగరులు కాలక్రమంలో రూపాంతర చెందుతూ ఉప్పరులుగా ఈనాడు పిలువబడుతున్నారు. ఈనాటి ఉప్పర కులస్తులమే
మేమందరము భగీరథి వంశస్థులము. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి సగర కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ భగీరథ మహర్షి చాలా గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్రంలో 2-3 ప్రాజెక్టులు భగీరథ మిషన్ పేరు మీద 2 ప్రాజెక్టులు కట్టడం జరిగింది. అలాగే మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు భగీరథ మిషన్ మీద గత ప్రభుత్వం 2014-19 మధ్యలో కొన్ని ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మన ఉప్పర్లంతా ఐకమత్యంతో ఉండి మనం ఐకమత్యంగా ఉంటేనే మనకంటూ విలువ ఉండేది ఉంటుంది. కాబట్టి సోదరులారా, మన నంద్యాలకు మొదటి నుంచి ఉండేది 2 సమస్యలు. కళ్యాణ మండపం ఒకటి, తర్వాత భగీరథ మహర్షి అఫీషియల్ గా గవర్నమెంట్ తరఫున పెట్టాలని చెప్పి మన మొదటి నుంచి ఉంది. ఈ నెల 5వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 9:30 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12:30 గంటలకు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి ఈ నెల 5వ తేదీ ఉదయం 9:30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ రవికృష్ణ, గౌరవ సలహాదారుగా వెద్దుల రామచంద్రారావు, అధ్యక్షులుగా ఎంపీవి రమణయ్య, ప్రధాన కార్యదర్శిగా రామలింగం, కోశాధికారిగా రామకృష్ణ, సలహా మండలి సభ్యులుగా డాక్టర్ మధుసూదన్ రావు, ఏవిఆర్ ప్రసాద్, లాలిస్వామి, శేక్షావళి రెడ్డి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా హనీఫ్ ఖాన్, ఉపాధ్యక్షులుగా సుబ్బారెడ్డి, వెంకట్రావు, అవుకు రంగడు, రంగస్వామి, సంయుక్త కార్యదర్శులుగా ఇంతియాజ్, మధుకుమార్, వీరభరతుడు, మహిళా విభాగం కన్వీనర్గా కళ్యాణి, ఉద్యోగస్తుల విభాగం కన్వీనర్గా రామకిషోర్, వీరితో పాటు కార్యవర్గ సభ్యులుగా చలపతి, శ్రీనివాసులు, దుర్గారావు, కిరణ్ కుమార్, నబిరసులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యవర్గ సమావేశంలో దివ్యాంగుల సమస్యలపై చర్చించారు. అర్హత ఉన్న దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, ఇంటి స్థలాలు, ఇండ్లు కేటాయించేటప్పుడు దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు తమ బడ్జెట్లో విధిగా 5% దివ్యాంగుల సంక్షేమానికి వినియోగించాలని, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ స్థలాలలో దివ్యాంగుల సౌకర్యం కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలని అన్నారు. అంత్యోదయ కార్డులు అర్హత కలిగిన దివ్యాంగులకు మంజూరు చేయాలని, దివ్యాంగుల స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలు పెంచాలని తెలిపారు. దివ్యాంగులలో అవసరమైన వారికి 3 చక్రాల సైకిళ్లు, స్కూటర్లు, చక్రాల కుర్చీలు, వినికిడి యంత్రాలు, ఇతర ఉపకరణాలు అందజేయాలని కోరారు. కేంద్ర దివ్యాంగుల రక్షణ చట్టంపై పోలీసు మరియు ఇతర ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం అవగాహన కల్పించి దివ్యాంగుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల హక్కులు, రక్షణ చట్టంపై అవగాహన పెంచడానికి త్వరలోనే సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారం కోసం నంద్యాల బాలాజీ కాంప్లెక్స్లో ఉన్న నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు, జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నంద్యాలలో గత 25 సంవత్సరాలుగా
డివిజన్ స్థాయిగా నంద్యాల రెవెన్యూ డివిజన్ గా ఉన్నప్పుడు నంద్యాల రెవెన్యూ డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాము. ఇప్పుడు నంద్యాల జిల్లాగా మారింది కాబట్టి ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ దివ్యాంగుల జిల్లా సంఘాన్ని కార్యవర్గాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకొని ప్రకటించడం జరిగింది. దివ్యాంగులు ఏదైనా సమస్యలు ఉంటే ఎప్పుడైనా సరే నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం బాలాజీ కాంప్లెక్స్ లో ఉంది, మీ అందరికీ తెలిసిందే. అక్కడికి వస్తే మీ సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ రోజు నంద్యాల జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మమ్మల్ని అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు వికలాంగుల సోదరిమణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వికలాంగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వికలాంగులకు వారధిగా ఉంటూ పనిచేస్తూ వికలాంగుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని మీరు సేవ చేసే భాగ్యం నాకు కల్పించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంత వాతావరణంలో నీట్ పరీక్షల నిర్వహణ. ఘనంగా భగీరథ మహర్షి జయంతోత్సవాలు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.